నమస్కారం. పాడుతా తీయగా కాస్త పాడుతా చేదుగా అన్నట్లు అయిపోయిందా? ఒక ప్రముఖ టీవీలో జరిగే ఈ ప్రోగ్రాం పాడుతా తీయగా అనే ఒక ప్రోగ్రాం ప్రముఖ టీవీలో జరిగేది అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రోగ్రాం గురించి ఇప్పుడు సుమారు ఒక 2-3 రోజులుగా విపరీతంగా సోషల్ మీడియాలో నెగటివిటీ చక్కర్లు కొడుతూ ప్రతి నోట ఈ ప్రోగ్రాం ఇలా జరుగుతుందా అని అందరూ ముక్కు మీద వేలు పెట్టుకోవడం వింత అనిపిస్తుంది. ఆ వింత ఏంటో తెలుసుకునే ముందు మిత్రులారా, శ్రేయోభిలాషులారా, మీకు కానీ నా వీడియో నచ్చినంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ఏమి జరిగింది? ఎందుకు ఈ ప్రోగ్రాం గురించి ఇంతలా మాట్లాడుకుంటున్నారో చూద్దాం. ఇటీవల జరిగిన ఈ పాడుతా తీయగా ప్రోగ్రాం ఫైనల్స్లో ప్రవస్తి అనే అమ్మాయిని జడ్జీలు ఎలిమినేషన్ చేయడం ఆ చిన్నారి భావోద్వేగానికి గురై ఆమెను ఎలిమినేషన్లో అంత మంచిగా చేయలేదని ఆమె మీడియా ముందుకు వచ్చి పాడుతా తీయగా ప్రోగ్రాంలో ఏమి జరుగుతుందో, ఆమె ఎలా ఎలిమినేషన్కు గురి అయిందో చెప్పడం జరిగింది. అంటే ఎలిమినేషన్ టైంలో ఒక్కొక్క జడ్జిగా లేచిపోవడం ఏమిటి అని ఆ చిన్నారి అడగడం జరిగింది. అసలు పసి వయసులో సంగీతం నేర్చుకోవచ్చును, కానీ వారికి ఆ వయసులోనే ఇలాంటి ప్రోగ్రాములకు పిలిచి వారిపై ప్రెషర్ బిల్డ్ చేసేది అంత సమంజసం కాదు కదా. పైగా ఆ చిన్నారులను తిట్టడం, బాడీ షేమింగ్ చేయడం, నువ్వేంది ప్రిపేర్ చేయకుండా స్టేజ్ మీదకి వచ్చేసావు అని ఇలా మాట్లాడటం అంత సమంజసంగా కనపడదు కదా. మరి ఎన్నో సంవత్సరాలుగా అనుభవం కలిగిన జడ్జీలకు ఎందుకు ఇది తెలియలేదు? అసలు ఈ ప్రోగ్రాంకు కలుసుకోవడానికి ఒక వయసు పరిమితి ఉండాలి కదా అని కలుసుకున్న వారి తల్లిదండ్రులు చెబుతున్న మాట ఇది. కానీ తల్లిదండ్రులు కూడా తప్పు చేస్తున్నారు. ప్రోగ్రాం అంటేనే, టీవీలో ప్రోగ్రాం అంటేనే ఎగేసుకొని తన పిల్లల్ని పంపి ఇలా ప్రెషర్ బిల్డప్ చేయడం తల్లిదండ్రుల తప్పు కూడా భాగం ఉంది. అందువల్ల ఇకనైనా జడ్జీలు దీని అంతటినీ పరిగణలోకి తీసుకొని ప్రోగ్రాం చేస్తే ప్రవస్తి లాంటి వారు ప్రెషర్కు టెన్షన్కు గురికారు కదా. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారంటే పార్టిసిపెంట్స్ను ఇబ్బంది పెట్టే ప్రోగ్రాములు ఏవీ చేయకూడదు అంటున్నారు. బిగ్ బాస్ లాంటి ప్రోగ్రాములు అస్సలు చేయకూడదు అని అంటున్నారు. మరి చూద్దాం, ప్రవస్తి ఆవేదన మీడియా వారికి అర్థమవుతుందో లేదో, మరి ప్రజలకు అర్థమవుతుందో లేదో, జడ్జీలకు